సో 'కింగ్డమ్ ఆఫ్ ద ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్' ట్రైలర్ వచ్చేసింది. నాకెందుకో బ్రో ఈ మూవీకి అంత ఇంట్రెస్ట్ అయితే లేదు. ఎందుకంటే నాకైతే మాత్రం 'ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్' సీజర్ చనిపోయిన తర్వాత అంతా ఇంకా లేదనమాట. స్టోరీ అయిపోయిందన్న ఫీలింగ్. అండ్ ఆల్సో 'కల్కి' సేమ్ టైం రిలీజ్ అవుతుంది. 'కల్కి' 9th, 10th రిలీజ్ అవుతుంది. వీళ్ళు యాక్చువల్గా 24th రిలీజ్ అవ్వాల్సింది. కాకపోతే 2 వీక్స్ ప్రీపోన్ చేసుకొని మీరు వస్తున్నారు. అదొకటి ఉంది, నాకు కొంచెం గ్రడ్జ్ ఉంది గ్యారంటీగా. బట్ చూద్దాం, ఫస్ట్ ట్రైలర్ చూద్దాం, నచ్చిందా లేదా దాన్ని బట్టి మాట్లాడేసుకుందాం. అండ్ యా లెట్స్ సీ. ఇంగ్లీష్లోనే చూస్తా, తెలుగులో చూడట్లేదు ఇంత అనకండి. ఎందుకంటే నాకు తెలుగులో కంటే ఇంగ్లీష్లో చూస్తేనే, లైక్ ఒరిజినల్ లాంగ్వేజ్లో చూస్తేనే క్విక్ ఉంటుంది నాకు. తెలుగులో ఎంత బాగా చేసిన డబ్బింగ్ న్యూఆన్స్ సేమ్ ఇంగ్లీష్లో ఉంటే బాగుంటుంది అన్న ఫీలింగ్ అన్నట్టు. సో యా బేర్ విత్ మీ నో 1. ఓకే, Are you familiar with the concept of evolution? అబ్బా సీజీ. In their time, humans were capable of many great things. They could fly like eagles fly, ఓకే, speak across oceans. But now it is our time. And ఓకే. it is my kingdom. We will learn. సీజీ మ్యాన్. We'll learn. I will learn. And I will conquer. ఓ Legend says ape and human lived side by side. Impossible as that may seem. Why do they hunt her? She's smarter than most. ఓకే. Elders did not tell us everything about this world. Bend for your king. Apes hunt humans. That is wrong. ఓకే. No one can stop the rain. Together, you will die. No, together, We will live a strong. ఓకే, ఓకే, ఓకే. సో దాట్ వాస్ 'కింగ్డమ్ ఆఫ్ ద ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్' ట్రైలర్. ఒక మాట చెప్తున్నా, ఇంట్రెస్టింగ్ ప్రెమైజ్ అయితే ఖచ్చితంగా. అంటే లైక్ అందరూ హ్యూమన్స్ ఎవాల్యుయేషన్ అయిపోయిందంటే, లైక్ ఇప్పుడు డిఫరెంట్ అయిపోయింది. ఇప్పుడు కోతులు హైరార్కీ, మనుషులు సేమ్ కోతులు ఎలానో అలా అయిపోయారు. ఓకే, అంతవరకు బాగానే ఉంది. అండ్ దాంట్లో ఒక అమ్మాయి కొంచెం తెలివైనది, అదొకటి ఉంది కరెక్టే. అండ్ దీంట్లో మళ్ళీ సీజర్ టైప్ ఒక రోలు, ఒకటి కింగ్డమ్ ఉంది, దాంట్లో ఒకడు లైక్ వాట్ యూ సే తిరుగుబాటు, ఆమెకు హెల్ప్ చేయడం, ఎంత బాగానే ఉంది. ఐల్ బి వెరీ ఆనెస్ట్, నాకు అంత ఎక్కట్లేదు బ్రో నిజంగా. అంటే లైక్ దిస్ ఈజ్ ఆన్ మీ ఇట్ సెల్ఫ్. ఏదో సినిమాలో స్టోరీలో బాగాలేదా అవన్నీ నాకు తెలియదు, కానీ ఇదొక్కటి మాత్రం నాకు అంత ఎక్కట్లేదు అనమాట. లైక్ సీజీ మాత్రం అమ్మ బాబాయ్ కుమ్మేస్తుంది. ఆబ్వియస్లీ అంటే 'ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్' తర్వాత నువ్వు అదే ఎక్స్పెక్ట్ చేస్తావు, అదే లెవెల్ సీజీ అండ్ ఎవ్రీథింగ్ అదే ఉంటుందని. సో దాని వాళ్ళు ఆ నమ్మకాన్ని మాత్రం ఎక్కడ కూడా వాళ్ళు తీసిపెట్టట్లేదు. సూపర్ సీజీ అయి ఉంది. సో దాన్ని బట్టి కూడా చూసుకున్నా కానీ స్టోరీ అండ్ దీంట్లో మ్యాక్సిమం మనుషులకి డైలాగ్స్ ఉండవు. వాళ్ళు ఇప్పుడు ఎవాల్యుయేషన్ అన్నాడు కాబట్టి వాళ్ళు ఇంకా ఇప్పుడు చిన్న స్పీసీస్, హైరార్కీ ఏప్స్ దగ్గరనే ఉంది. అండ్ ఇప్పుడు టోటలీ రివర్సల్ని వీళ్ళు ఎలా చూపిస్తారో చూడాలి నిజంగానే. మే 10th సినిమా రిలీజ్ అవుతుంది. కల్కి May 9th వస్తుంది. సో చూడాలి. కాకపోతే థియేటర్స్ దీనివల్లనే పోయిందంటే మెజారిటీ కొంచెం అంతే చెప్పాలి. ఐమాక్స్ అయితే పోయింది ఖచ్చితంగా. అండ్ May 4th నాడు మనకి స్టార్ వార్ సెలబ్రేషన్స్ ఉంటాయి గ్యారంటీగా. సో అదొకటి అవుతుంది కాబట్టి మనకి థియేటర్స్ అంత దొరకవు. కల్కి ఫిక్స్ అయిపోండి. ఐమాక్స్ అయితే కల్కి దొరికేది లేదు. సో చూడాలి. ఈ ట్రైలర్ అయితే మాత్రం ఇట్ వాజ్ ఓకే విత్ మీ. నాకు అంత ఎక్కలేదు బ్రో. అండ్ నేను చెప్పినట్టుగానే ప్రస్తుతానికి నాకైతే మాత్రం 'ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్' అంటే సీజర్ అనమాట. గొప్ప క్యారెక్టర్, చాలా బాగా రాసుకున్నారు. ఎవల్యూషన్ వేరే ఉంటుంది ఆ క్యారెక్టర్కి, మనకి ఫస్ట్ పార్ట్ నుంచి థర్డ్ పార్ట్కి. ఆ ఎండ్ చాలా బాగా అనిపించింది అనమాట. ఐఎమ్ ఓకే విత్ ఇట్, ఐఎమ్ హ్యాపీ విత్ ఇట్. ఇప్పుడు 4th పార్ట్ మళ్ళీ ఇప్పుడు ఫ్రాంచైజ్ ఉంది కదా అని తీస్తున్నారా. అండ్ ఆల్సో దీంట్లో ఎట్లా ఖచ్చితంగా గొప్ప స్టోరీ తెలియదు మనకి, ఇంకా సినిమా చూసిన తర్వాత తెలుస్తుంది. బట్ నాకు ఎందుకో
ఫ్రాంచైజ్ కాబట్టి తీస్తే జనాలు వస్తారనే ఫీలింగ్తో తీస్తే నాకు అంత ఎక్కదు అన్నట్టు. ఇఫ్ ఇట్ ఈస్ ఫెంటాస్టిక్ స్టోరీ ఉండాలి. కాకపోతే ఖచ్చితంగా నేను అన్నట్టు కానీ ఇప్పుడు అన్నా కానీ ఫ్రాంచైజ్ కాబట్టి లైక్ డబ్బులు వస్తాయి ఆబ్వియస్గా, దాన్ని బట్టి చేస్తున్నారు. నాకైతే మాత్రం ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ అంటే సీజర్ మాత్రమే. సో మీకేమనిపించింది చెప్పాను నా కామెంట్స్లో. అసలు ఈ ట్రైలర్ రియాక్షన్ చేయొద్దు అనుకున్నా, బట్ ఐఎమ్ ఓకే విత్ ఇట్. మీకేమనిపించింది చెప్పండి నా కామెంట్స్లో. దాట్స్ ఎట్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం. అంతవరకు మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.